Hello all, welcome to my YouTube channel. I'm back again. Uh, నా లాస్ట్ వీడియోకి మంచి రెస్పాన్స్ వచ్చింది. థ్యాంక్ యూ ఫర్ ఆల్ యువర్ లవ్. కానీ యాజ్ అ బిగినర్ టు యూట్యూబ్ అండ్ ఆల్ దిస్ సోషల్ మీడియా కొన్ని మిస్టేక్స్ జరిగాయి. అవన్నీ కరెక్షన్ చేస్తూ నా నా వేలో నేను ముందు వెళ్తున్నాను. సో ఈరోజు అయితే నేను నా వీడియోలో స్కిన్ కేర్ ప్రొడక్ట్స్ లైక్ స్కిన్ కేర్ రొటీన్ గురించి చెప్దాం అనుకుంటున్నా. ఇదివరకు నేను అన్ని చిన్న చిన్న వీడియోస్ లైక్ షార్ట్ వీడియోస్ అవన్నీ షేర్ చేస్తున్నా రిగార్డింగ్ స్కిన్ కేర్ ప్రొడక్ట్స్, like all of the products which I'm using on my daily basis based on the different concerns anamata. So today I thought of doing a long video, like starting from AM to PM routine, including all of these products for different concerns. So starting from AM to PM routine in detail, how you will start your day and పడుకునేటప్పుడు while going to the bed how you will do your skin care routine అవన్నీ నేను చెప్తాను. So starting when you wake up early in the morning, this is for the acne prone skin. Acne prone skin కి ఏంటంటే మెయిన్ ఇంగ్రీడియంట్ సాలిసిలిక్ యాసిడ్ అనమాట, విచ్ యాక్టివ్లీ టార్గెట్స్ ది యువర్ యాక్టివ్ యాక్నే. దెన్ కమ్స్ క్లిండమైసిన్. ఇవన్నీ జనరల్గా నేను ఎట్లా చెప్తున్నానంటే, ఐఎమ్ అ ఫార్మసిస్ట్ బేసికలీ. ఐఎమ్ నాట్ అ డర్మటాలజిస్ట్, నాట్ అ డాక్టర్, బట్ జనరలీ ఐఎమ్ అ ఫార్మసిస్ట్. సో ఐ హ్యావ్ గుడ్ ప్రొడక్ట్ నాలెడ్జ్. సో ఐ కెన్ నో ఏ ఇంగ్రీడియంట్ ఏ దానికి ఎట్లా పనిచేస్తుందా అవన్నీ నాకు తెలుస్తాయి. సో అందుకని నేను మెయిన్గా ఈ ప్రొడక్ట్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతున్నాను. Yeah, without wasting much of your time, let's move into the video. If you are new to my channel, let me introduce myself. My name is Manisha and I'd love you to subscribe my channel. So starting with the morning skincare routine, how you're washing your face, what all the ingredients are included in your face wash is most important. Acne prone skin, try to include salicylic acid in your skincare routine. It may be in AM routine, it may be in PM routine. Try including salicylic acid. First, you can use simple face wash. I'll be putting all these products in my description box. Let me tell you about my skin type. So my skin type is acne prone combination skin. సో ఈ రోజు అయితే నేను నా యాక్నీ ప్రోన్ స్కిన్ కేర్ రొటీన్ గురించి చెప్దాం అనుకుంటున్నాను. సో ట్రై ఇంక్లూడింగ్ దిస్ ప్లమ్స్ ఫేస్ వాష్. It actively has green tea in that along with glycolic acid, which actively targets dull skin along with acne prone skin. సో ఫేస్ వాష్ తర్వాత జనరలీ టోనర్ యూస్ చేస్తారు. సో టోనర్కి అంత పెద్ద ఇవన్నీ యూస్ చేయకుండా జనరల్గా నేనైతే రోజ్ వాటర్ యూస్ చేస్తాను యాజ్ అ టోనర్. కమింగ్ టు సిరమ్, సిరమ్కి నేను జనరల్గా గ్లైకాలిక్ యాసిడ్, లారియల్ వాళ్ళది గ్లైకాలిక్ యాసిడ్ సిరమ్ యూస్ చేస్తాను. దిస్ విల్ టార్గెట్ ది డల్ స్కిన్. ఇక్కడ నేను చూపిస్తున్నాను, నెక్స్ట్ నా డిస్క్రిప్షన్ బాక్స్లో కూడా నేను పెడతాను. దిస్ ఇస్ ది లారియల్ సిరమ్. ఇవి కాకుండా నేను యాక్సెస్ 5 వాళ్ళది డార్క్ స్పాట్ కరెక్టింగ్ గ్లో సిరమ్ కూడా యూస్ చేస్తాను. సో దిస్ ఇస్ ది సిరమ్. ఏఎం రొటీన్, ఫేస్ వాష్, నెక్స్ట్ టోనర్ అండ్ సిరమ్ గురించి చెప్పాను. ఆఫ్టర్ దట్ ఇఫ్ యూ లైక్ టు వేర్ మేకప్ మీరు వేసుకోవచ్చు. తర్వాత దెన్ యూ కెన్ అప్లై యువర్ సన్స్క్రీన్. సన్స్క్రీన్ ఈజ్ మస్ట్ అనమాట వెన్ యూఆర్ ఎక్స్పోజ్ టు యూవీ రేస్ అండ్ ఆల్. అండ్ ఆల్సో స్క్రీన్ టైం కూడా ఉంటుంది కాబట్టి యూవీఏ యూవీబీ రేస్కి ఎక్స్పోజ్ అవుతారు కాబట్టి యూ షుడ్ డెఫినెట్లీ యూస్ సన్స్క్రీన్. ఆఫ్టర్ యూజింగ్ టోనర్ అండ్ సిరమ్ యూ హ్యావ్ టు ట్రీట్ యువర్ స్కిన్. సో ఇక్కడ ట్రీట్మెంట్కి మీరు యాక్నీ అయితే సాలిసిలిక్ యాసిడ్ ఇలా యూస్ చేయొచ్చు. యాక్నీ ప్రోన్ స్కిన్కి అయితే ట్రీట్మెంట్లో యాక్నీ స్క్వాడ్ అని చెప్పి ఇది స్పాట్ కరెక్టింగ్, లైక్ యాక్టివ్ యాక్నీని ట్రీట్ చేస్తుంది, నెక్స్ట్ డార్క్ స్పాట్స్ని కూడా రిడ్యూస్ చేస్తుంది. ఫర్ మాయిశ్చరైజర్ యూ కెన్ యూజ్ సెటాఫిల్ అండ్ ఇక్కడ ఎక్సీలా అని చెప్పి మాయిశ్చరైజర్. ఇది చాలా మంచిది ఫర్ కాంబినేషన్ స్కిన్, ఆర్ ఇఫ్ యూ ఆర్ హ్యావింగ్ ఆయిలీ స్కిన్ ఇది చాలా మంచి మాయిశ్చరైజర్. యూ కెన్ డెఫినెట్లీ గో విత్ ఇట్. సో ఇలాంటి వీడియోస్ నేను ఎన్నో ఛానల్లో చేస్తూ ఉంటాను. సో లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. బై బాయ్.